పూజార్హత కోల్పోయిన బ్రహ్మదేవునికి శాపమిచ్చిన ఆ పరమశివుడే శాప విమోచన చూపాడు. శివలింగాకారంలోనే చతుర్భుజ బ్రహ్మలింగేశ్వరుడిగా రూపమిచ్చాడు. ఈ చేబ్రోలు ఆలయంలోని గర్భాలయంలో ఆ స్వామి దివ్యమంగళ స్వరూపం వర్ణనాతీతం. ఆ బ్రహ్మలింగేశ్వరుడి అభిషేకాది అర్చనలు కూడా చూసి తరించవలసిందే. గర్భగుడిలో బ్రహ్మలింగేశ్వర స్వామిని పద్మాకారంలో ఉన్న ఎర్ర రాతి మధ్య కొలువు తీర్చారు. నల్ల రాతితో లింగాకార రూపమునిచ్చి అందులో 4 వైపులా బ్రహ్మ ముఖాలను తీర్చిదిద్ది ప్రతిష్ఠించారు. దిగంబరాయ దివ్యాంబరాయ దిగంబరాయ నమః శివాయ నమః శివాయ. బ్రహ్మకు ప్రత్యేకించి పూజ లేకున్నా ఈ లింగానికి 4 వైపులా బ్రహ్మ శిరస్సులు నెలకొని ఉన్నందువలన బ్రహ్మయే బ్రహ్మలింగేశ్వర స్వామిగా పూజింపబడుతున్నాడని, పూజార్హుడై భక్తుల మనోవాంఛలీడేర్చే అనుగ్రహ వ్రాతలను ప్రసాదిస్తున్నాడని విశ్వాసం. ఆలయంలో బ్రహ్మకు హారతులు, అర్చనలు, అభిషేకాలు బ్రహ్మలింగేశ్వరునిగా చేయబడతాయి. పాలతో అభిషేకం, జలాభిషేకం, చతుర్ముఖ బ్రహ్మ 4 శిరస్సులను క్షీరంతో అభిషేకించడం చేస్తారు. అలాగే పసుపు నీళ్లతో బ్రహ్మలింగాన్ని అభిషేకించాక నిజంగానే బ్రహ్మవర్చస్సు అన్నట్లుగా మూలమూర్తి ప్రకాశమానమై దర్శనమిస్తుంది. నమః శివాయ నమః శివాయ. గంధలేపనం కావించి అర్చక స్వాములు కుంకుమ బొట్టుతో స్వామిని అలంకృతుణ్ణి చేస్తారు. ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయ సమస్త సంహారక. స్వామికి హారతి ఇచ్చి భక్తుల సమక్షంలో పుష్పాలతో, బిల్వపత్రాలతో పూజించి అగరువత్తుల ధూమంతో పవిత్రతను పరివ్యాప్తం చేస్తారు. జనన్యై జగదేక పిత్రే జగజ్జనన్యై జగదేక పిత్రే. భక్తులు హారతి కళ్ళకద్దుకొని తీర్థాన్ని సేవించి ఆలయం చుట్టూ భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేస్తారు. ధ్వజస్తంభ పీఠానికి మనస శిరస నమస్కరిస్తారు. కోలాటం కర్రలతో భక్తురాండ్రు చేసే భజనలతో అందమైన కోనేటి నడుమ ఆలయం మరింత శోభాయమానంగా కానవస్తుంది. స్వామిని దర్శించడానికి 4 ప్రక్కల నుండి ఆలయానికి ద్వారం ఉండడం మరో విశేషం. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం. జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం. రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. బ్రహ్మదేవునికి పూజాధికాలు జరిగే దివ్యాలయం ఉండటమే విశేషమైతే ఆ ఆలయంలో మరెన్నో ఉపాలయాలు ఉండటం మరింత విశేషం. ప్రధానాలయానికి ఓ వైపున శివాలయాలు, మరోవైపున వైష్ణవాలయాలతో ఆ ప్రాంగణమంతా అపర దేవలోకంలా భాసిస్తోంది. ముందుగా
రంగనాథ స్వామి, వేణుగోపాల స్వామి వార్ల మందిరాలను దర్శిద్దాం రండి. ఇక్కడికి పొరుగు రాష్ట్రాల నుండి, దూర దేశాల నుండి కూడా భక్తులు సందర్శించడానికి హేతువు బ్రహ్మకు ఏర్పడిన గుడి అని మాత్రమే కాకుండా ఈ దేవాలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే అనుబంధ దేవాలయ సముదాయం. ప్రధాన ఆలయానికి తూర్పు పడమరల్లో శివాలయాలు, ఉత్తర దక్షిణాల్లో వైష్ణవాలయాలు నెలకొల్పబడ్డం ఈ బ్రహ్మ దేవాలయం వైశిష్ట్యం. రంగనాథ స్వామి ఆదిశేష తల్పంపై పవళించి ఇరువైపులా రాజలక్ష్మీదేవి, గోదాదేవులతో సహా విరాజమానుడై ఉన్నాడు. స్వామి విశాల నేత్రాలతో, శోభస్కరమైన తిరునామంతో, స్వర్ణ కిరీటంతో ఉన్నారు. స్వామికి అర్చక స్వామి అక్షత నామాలతో పూజించి దేవేరులకు హారతి ఇచ్చి భక్తులకు శఠకోప, తీర్థ, ప్రసాద వితరణ కావిస్తాడు. వైకుంఠ ఏకాదశి విశేషమైనటువంటి రోజు ఉత్తరద్వార దర్శనం, శ్రీ రంగనాథ స్వామి వారి యొక్క ఉత్తరద్వార దర్శనం కార్యక్రమం జరుగుతుంటుంది. ఆ యొక్క కార్యక్రమంలో గ్రామంలోని చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఉత్తరద్వార దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతుంటారు. ప్రధాన ఆలయానికి ఉత్తరాన ఉన్నది రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం. రార వేణు గోపాబాల రాజిత సద్గుణ జయశీల అని కీర్తింపబడేలా వేణుధరుడైన స్వామి ఇక్కడ భక్తులను అనుగ్రహిస్తూ లీలా మానుషధారి అయి ఆశీర్వదిస్తూ ఉంటాడు. ముందు ఉత్సవమూర్తులు కూడా ఉన్నాయి. అమ్మవారి మెడలో మంగళసూత్రం, కృష్ణ తత్పర విశాల నేత్రద్వయం ఆకర్షణీయాలు. వేణుధరునికి పూజాహారతులు కావించి భక్తులను అర్చక స్వాములు ఆశీర్వదిస్తారు. రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరసాయ శ్రీరంగనాథ. రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరసాయ శ్రీరంగనాథ. రంగనాథ